పగడాల ప్రవీణ్ అనేవారు మృతి చెందారు. మన ప్రాంతంలో వారి మృతదేహం లభ్యమైంది 24th నైట్. వారి కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి, వారి మిత్రులందరికీ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలియజేసే ముందు, మీ అందరికీ తెలుసు ఈ కేసు తాలూకా చాలా గత నిన్న ఈరోజు కూడా మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి విషయాలు సోషల్ మీడియాలో కానీ బయట కానీ డిస్కస్ చేస్తున్నారు. మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ. సో వీరందరూ కూడా ఆ రోజు 24th ఏదైతే జరిగిందో, మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే, ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా, సో ఇమీడియట్గా VR1 పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్, బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ 1 కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి బాడీకి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమ్మీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ, ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ, లేకపోతే డౌరీ డెత్స్లో కానీ,
వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది ఎంఆర్ఓ, కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 130 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్, నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్ట్లు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించి. అటు కొంచెం ఉండవయా నువ్వు ఊరికి. సో ఆ బండి వస్తుంది చూడండి, అక్కడ ఆగారు ఆయన ఈజ్ ద పాస్టర్. అరౌండ్ ఎక్కడండి 11:31కి టోల్ ప్లాజా మన కొవ్వూరు రామన్ బ్రిడ్జ్ ముందు బ్లంకర్ వేసి ఉంది, ఈజ్ మూవింగ్. మరోసారి ప్లే చేయబాబు, చూడండి మీరు ఇటు వచ్చేయండి, తల పడతాను. సో అగైన్ యూ సీ అక్కడ దారి లేదు, పాపం కొంచెం రివర్స్ అవుతుంది లారీ. హెస్ కమ్. ఈ లైట్లు ఆర్పలే, ఒకసారి అక్కడ చూడే, లైట్లు ఆర్పాలి. అది కూడా అక్కడ ఆ లైట్ ఆరలే. ఇదే అది లేకుండా అన్నీ ఆగి. సో ఆర్ యూ సీయింగ్ ద వీడియో కదండి? అది ఇట్ ఈస్ ఆల్ అబ్జర్వేషన్స్. మేము రేపు తెల్లారి ఇన్వెస్టిగేషన్లో వి అబ్జర్వ్. పాపం బ్లింకర్ ఆన్ చేస్తున్నది. సో దిస్ ఈజ్ అగైన్ అనదర్ ఇది. ఆయన చాలా ఓకే, దిస్ ఈజ్ వన్ ఎవిడెన్స్. రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐఓస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసాము. ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పి కొవ్వూరు హెడ్ చేస్తూ, నార్త్ డిఎస్పి ఆ టీంలో ఉంటారు, సిఐ రాజానగరం ఉంటారు, సిఐ కోరుకొండ ఉంటారు. దెర్ ఆర్ 3 to 4 SIs కూడా పెట్టారు. నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు, అక్కడ ఉండే మనుషులు నా టైం అప్పుడు ఎవరున్నారు, వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, టైం లైన్ ఏంటి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు. సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. సో నెక్స్ట్ తీయండి. ఇది నల్లజర్ల తర్వాత చూపిద్దాం, ఇది మనం కాదు. దట్ ఈజ్ ఇనీషియల్గా ఈ 2 బయటకు వచ్చాయి, మీ అందరికీ తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు, స్పాట్. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి 3 minutes అది కాదు, పెట్రోల్ బంక్కి. సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి.
ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు, అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ పాస్ట్. అగో అవేల్ ఇంకా అగో అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పొగొచ్చినట్టు. చూసి మరోసారి రీప్లే చేయ బాబు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడే. ఎస్, జస్ట్ స్లో మోషన్లో పెట్టు. ఒకటి వెళ్తుంది, బాగోలేదు స్క్రీన్. ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో 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 ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే, ఎస్. సో కారు పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు లైట్ లైన్ బాబు, రండి ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. కూర్చో, ఇక్కడికి రండి. స్క్రీన్ ఆప్. సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్.